హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మీ మాటల్లోని పదాలతో మీరు ఒక మంత్రకుడిగా మారిపోండి. మీరు ఏం చెప్పినా అది నిజమయ్యేనట్టుగా అద్భుతంగా మలుచుకోండి. మీరు మాట్లాడే ప్రతి మాట గొప్పగా, ప్రేమగా, అనంతంగా ఎప్పటికీ నిలిచిపోయేలా, అందరికీ ఆదర్శంగా ఉండేట్టుగా మారిపోండి. ప్రతి పదాన్ని విశ్వం వినేలాగా మీరు చెప్పగలిగే భాష ఒకటుంది. దాన్ని మీరు అలవాటు చేసుకుని ముందుకు పోండి. మీరు చెప్పే ప్రతి మాట ఒక చెట్టుకు తీగ అల్లుకున్నట్లు, పొగమచ్చు మీ పై నుండి వెళుతున్నట్టు, అన్నీ మీ కోసమే మీ ముందుండి శ్రద్ధంగా వింటున్నట్టు, అలా అలా ఒక్కొక్కటిగా మీతో ఏకమైనట్టు, మీతో అవి కరిగిపోయినట్టు, శ్రద్ధగా మౌనంగా మీ జీవితాన్ని మీ మాటలతో అలా తయారు చేసుకోండి. మీ ప్రపంచమే వేరుగా జీవించండి. ఈ ప్రపంచంలో మీకు సంబంధం లేదు. మీ ప్రపంచమే వేరుగా జీవించండి. ఈ ప్రపంచంతో మీకు సంబంధం లేదు. ఇక్కడంతా నటించేవాళ్ళే. ఎవరికి వారి జీవితం పట్ల అవగాహన, బాధ్యత లేదు. ఎప్పుడు రోగాలతో, నొప్పులతో రొప్పేటువంటి సమాజంలో పని లేదు. ఐర్య, అసూయ, ద్వేషం మధ్య బతికే అవసరం మీకు లేదు. ఎవడిపై జాలి, దయా, కరుణ చూపించవలసిన అవసరం లేదు. వారి ఆలోచనల్ని బట్టి వారి జీవితాన్ని తయారు చేసుకోవడం జరిగింది. మీ జీవితం మీదే. చక్కని ఆనందమయ జీవితం వైపు అడుగులు వెయ్యండి. ఎస్, ఒక్కొక్కటిగా మీలో మార్పు చెందుతున్న కొద్దీ మీ ఆనందమయ లోకంలో మీరు మీ జీవితం, మీ తదుపరి జన్మం కూడా గొప్పగా, ఉన్నతమైన లోకాలకు ప్రయాణించే ఏర్పాటుకు సన్నద్ధంగా ఉండండి. ఇదే నా సందేశం ఫ్రెండ్స్. మన ప్రపంచం మనదే, మీకు వాటితో సంబంధం లేదు. హాయిగా మీ లోకంలో వివరించండి. ఎందుకంటే ఎవరి గురించి ఆలోచించవద్దు. ఒకవేళ వాళ్ళ పరిస్థితి మీరు నీ పరిస్థితిగా తీసుకున్నప్పుడు మీ మైండ్కి దెబ్బతింటుంది. ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని మీరు ఊహించుకుంటే మీకు మీ లైఫ్లో సమస్య వస్తుంది. అందుకే చెబుతున్నాను, ఎవ్వరు కారు, ఎవరి లైఫ్ వాళ్ళది. మీ లైఫ్ బాగుండాలంటే అందరికీ కొంచెం దూరంగా ఉండండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక ఇద్దరు స్నేహితులు చాలా క్లోజ్గా ఉండేవారు. ఒక స్నేహితుడు కొంచెం డబ్బు ఉన్నవాడు, ఇంకో స్నేహితుడు కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నవాడు. వాళ్ళిద్దరి మధ్యలో బ్రేకప్ అయింది. అది ఎలా అయ్యింది, దేని వరకు అయ్యింది అనేది చెప్తాం. ఒక అనిల్, ఒక సునీల్ ఫ్రెండ్ ఉండేవాడు. అనిల్, సునీల్ అక్కది మ్యారేజ్ ఉండే. అప్పుడు సునీల్ దగ్గర డబ్బులు లేక, అప్పుడు ఎవరికి అడగాలో అర్థం కాక, వాళ్ళ ఫ్రెండ్ సునీల్ వాళ్ళ ఫ్రెండ్ అనిల్ తను ఒక 30,000 ఇచ్చాడు. తను ఎప్పుడు ఇస్తాను అడలే, జస్ట్ తనకు హెల్ప్ చేశాడు. కానీ ఆ సునీల్ తీసుకున్న చాలా రోజులు అయ్యింది, కానీ ఏ రోజు కూడా తను అడగలేదు, ఇతను ఇవ్వలేదు. సో అతను వాళ్ళ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ కొంచెం తగ్గింది. అనిల్ డబ్బులు ఇచ్చిన సునీల్కి ఏమీ అనలేక ఫ్రెండ్షిప్ని దూరం చేసుకున్నాడు కొద్దిగా. ఇలా జరుగుతుంది. సో ఎవరికి ఎక్కువ నమ్మకండి. మీ లైఫ్ మీదే. పోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తుందని గ్యారంటీ కూడా ఉండదు. అందుకే ఏం పని చేసినా, ఏం చేసినా ఫస్ట్ ముందుగా ఆలోచించి చేయండి. లేట్ అయినా పర్వాలేదు. ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్.